తెలివైన ముసలి, సింహం ఇంకా కోతి. కోతికి ఎప్పుడూ ఒక అలవాటు ఉండేది. అది అడవిలో ఉండే ప్రతి ఒక్క జంతువులా నటిస్తూ ఉండేది. కానీ ఆ కోతి ఎప్పుడూ సింహంలా నటించలేకపోయేది. ఎందుకంటే రాజసింహం ఎప్పుడూ అతని గుహలోనే ఉండేవాడు. కానీ ఒకరోజు రాజసింహానికి అడవిలో తిరగాలి అనిపిస్తుంది. నడుస్తూ నడుస్తూ రాజసింహం ఒక నది దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. ఇంకా అతను ఇలా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇది ఎంత అందమైన చోటు. సింహం అలా అంటుంది అంతే. అప్పుడే అక్కడే వెనక చెట్టు మీద కూర్చున్న కోతి సింహంలా నటిస్తూ ఉంటుంది. ఇంకా సింహం అన్నట్టే అంటుంది. ఇది ఎంత అందమైన చోటు. ఇలా ఎవరన్నారు? ఇలా ఎవరన్నారు? కోతి మళ్ళీ అలా సింహం అన్నట్టే అంటుంది. అప్పుడు సింహం లేచి నిలబడుతుంది కంగారుగా. ఎవరు ఇలా అల్లరి చేసేది? ఎవరు ఇలా అల్లరి చేసేది? నేను నిన్ను వదిలిపెట్టను కోతి. నీకు ఇంత ధైర్యమా? ఇప్పుడే చెప్తాను నీ పని. చూడు కోతి, నేను ఇప్పుడే నీ పని చెప్తాను, చూడు. అలా అంటూ కోతి ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకి, దాని మీద నుండి ఇంకొక చెట్టు మీదకి ఎగురుతూ వెంటనే అడవి మధ్యలోకి వెళ్ళిపోతుంది. రాజసింహానికి ఈ విషయానికి చాలా కోపం వస్తుంది. రేపురా, నిన్ను బతికుండగానే నవిలేస్తాను. సింహానికి ఈ విషయం అస్సలు నచ్చదు. ఇదంతా నీళ్ళలో ఉండే మొసలి అక్కడే దాక్కుని చూస్తూ ఉంటుంది. హఠాత్తుగా కాసేపటి తర్వాత రాజసింహం అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా కోతి అక్కడికి తిరిగి వస్తుంది. కానీ ఇదేంటి, కోతి చేతికి దెబ్బ తగులుతుంది. ఎవరి దిష్టి తగిలిందో నా చేతులకి. హాయిగా ఎగురుకుంటూ వెళ్ళేదాన్ని. ఆ ముళ్ళ చెట్టుకి ఇరుక్కుపోయాను. అరే వైద్యులు గారు, ఎక్కడ ఉన్నారు మీరు? నాకు కొంచెం వైద్యం చేయండి. ఆ ముసలి అడవికి వైద్యుడు. అది వెంటనే నీటిలో నుండి బయటికి వచ్చి కోతి చేతికి పట్టీ కడుతుంది. ముసలి చాలా తెలివైంది. అది వెనక నుండి రాజసింహం రావడం చూస్తుంది. ఇంకా అర్థం చేసుకుంటుంది, ఈసారి రాజసింహం కోతిని బతికుండగానే తినేస్తుందని. తెలివైన ముసలి కోతికి సైగ చేస్తూ ఇలా అంటుంది. చెప్పేదాకా నోరు పూసుకో. కోతి తల ఊపుతుంది. అప్పుడే ముసలి ఇలా అంటుంది. వాహ్, నువ్వు చెప్పింది నిజమే. మన రాజాసింహం గురించి, మన రాజాసింహం లాంటి సింహం ఈ చుట్టుపక్కల అడవిలో ఎవరూ లేరు. కానీ ఇవాళ ఉదయం నుంచి నువ్వు అతన్ని వెక్కిరించినట్టు నాకు ఏ విషయం అయితే నువ్వు చెప్పావో అదే విషయం ఆయనకి కూడా చెప్పి క్షమాపణ అడుగు. ఆయన నిన్ను క్షమిస్తారు, నిన్ను ఏమీ అనరు కూడాను. అతని పొగడ్త విని సింహం ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముసలి కోతితో ఇలా అంటుంది. ఇవాళ నేనైతే నిన్ను కాపాడాను, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. మనకంటే శక్తివంతులైన వారిని ఎప్పుడూ మనం ఎక్కిరించకూడదు, అర్థమైందా? అర్థమైంది. కోతి అది చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఇంకా దాని ఇంటికి సురక్షితంగా వెళ్ళిపోతుంది. ఒక అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది. ఆ పులి దాని అత్యాచారంతో అందరి జంతువులని ఇబ్బంది పెడుతూ ఉండేది. అందరూ కోరుకునేవారు ఆ పులి అడవిలో నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బావుండు అని. కానీ ఆ పులి బలం రోజురోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఆ పులి కోపం వల్ల చాలా పశుపక్షులు వాటి ప్రాణాలు కోల్పోయారు. ఒకరోజు గర్భవతి అయిన కారణంగా ఆ పులి ఆరోగ్యం చాలా పాడవుతుంది. అది వేరే అడవికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి అని ప్రయత్నిస్తుంది. కానీ దాని శరీరం బలమే ఉండదు లేచి వేరే అడవికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి. అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సహాయానికి పిలుస్తూ ఉంటుంది. అరే, ఎవరైనా ఉన్నారా? నాకు కాస్త సాయం చేయండి. ఈ అడవిలో ఎవరూ లేరా? అప్పుడే అక్కడి నుంచి ఒక మేక వెళ్తూ ఉంటుంది. ఆ మేక నొప్పితో అరుస్తున్న పులి శబ్దం వింటుంది. ఇంకా దాంతో ఇలా అంటుంది. ఏమైందక్క? నీకేమైనా బాధగా ఉందా? నాతో చెప్పు. అరే అరే మేక, నువ్వా?
మంచిదైంది నువ్వైనా వచ్చావు. నేను తల్లిని కాబోతున్నాను. ఇంకొంత క్షణంలో నా బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుంది. కానీ నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నేను ఖచ్చితంగా చనిపోతాను. కానీ నాకు ఒకటే కంగారుగా ఉంది. నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూసుకుంటారు జాగ్రత్తగా అని. దానివల్ల నేను చనిపోయినా నా ఆత్మకు శాంతి దొరకదు. నేను చాలా తప్పుడు పనులు చేశాను. అడవిలోని ఎన్నో జంతువుల్ని చంపి తిన్నాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. మేకకి ఆ పులిని చూసి చాలా జాలి కలుగుతుంది. ఇంకా అది ఇలా అంటుంది, నువ్వేమీ కంగారు పడకు, అంతా బాగే జరుగుతుంది. ఒకవేళ భగవంతుడి వల్ల నీ ప్రాణాలు కోల్పోయినా సరే, నీ బిడ్డ బాధ్యత నాది, సరేనా? నేను చూసుకుంటాను. అలా మేక చెప్తుంది. అంతే, అంతలోనే ఆ పులి ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఆ పులి యొక్క బిడ్డకు జన్మనిస్తుంది. వెంటనే చనిపోతుంది. అడవిలో జంతువులన్నీ పులిని చూడ్డానికి వస్తారు. అప్పుడు మేక వాళ్ళందరితో ఇలా అంటుంది, నేను మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పులి అక్క చనిపోయే ముందు తన బిడ్డ బాధ్యతని నాకు అప్పగించింది. నేను చూసుకోవాలనుకుంటున్నాను. మేక అలా అంటుంది. అప్పుడే ఎదురుగా ఉన్న ఏనుగు ఇలా అంటుంది, ఓహ్, ఇది ఎలా సాధ్యమవుతుంది మేక? నీకు ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసు కదా. దాని బిడ్డే నా పిల్లని చంపింది. ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడతారు? దీన్ని నేను బ్రతకనివ్వను. అలానే అడవిలోని జంతువులన్నీ మేక మీద కోప్పడతాయి. ఇంకా అంటాయి ఆ పులి బిడ్డని అడవిలో నుండి బయట పడేయాలి అని. అప్పుడే అక్కడికి సింహం రాజు వస్తాడు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మేకతో ఇలా అంటాడు, నేను మేకని ప్రశంసిస్తున్నాను. చనిపోతున్న పులిని క్షమించింది. ఇంకా తన బిడ్డని పెంచుతానని తనే తన బాధ్యతను భుజాలపై వేసుకుంది. మనమందరము కూడా తనకి సహాయం చెయ్యాలి. ఆ బిడ్డని మనం పెంచి పెద్దది చెయ్యాలి. రాజసింహం మాటలు అందరికీ అర్థమవుతాయి. మేక రాజసింహానికి ధన్యవాదాలు చెప్తుంది. ఆ పులి బిడ్డని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటుంది. మాయా చెట్టు సింహం యొక్క అనాథ బిడ్డ. రాజసింహాన్ని ఒక భయంకరమైన నల్లసింహం దాడి చేసి గాయపరుస్తుంది. అనారోగ్యం వల్ల రాజసింహం చనిపోతాడు. ఈ విషయం అతని భార్య ఎప్పటికీ మర్చిపోలేదు. తన కొడుకు పెద్దగా అవుతున్నట్లల్లా రాణిసింహం అతనికి అన్ని విషయాలు చెప్తూ ఉండేది. పెద్దగా అవుతున్నట్లల్లా రాజసింహం చిన్న కొడుకు అతని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. పెద్దగా అవుతున్నప్పుడు అలా అతనికి అర్థం కాలేదు ఎలా అతని నాన్నగారి రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలి అని. ఒకరోజు అలా నడుస్తూ జరిగిన విషయమంతా అతని మిత్రుడికి చెప్తాడు. అప్పుడు అతని స్నేహితుడైన ఏనుగు సింహానికి సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు నాకు ఈ విషయాల గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా, మనం మీ నాన్నగారిని చంపిన వాళ్ళ మీద పగ తప్పకుండా తీర్చుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగుతో ఇలా అంటాడు, కానీ ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నేను నీతో ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు చాలా సంవత్సరాలుగా అడవిలో తిరుగుతూ ఉన్నావు. నీకు ఏదో ఒక దారి తెలిసే ఉంటుంది కదా అని. నా దగ్గర ఒక దారి ఉంది మిత్రమా, రా, నేను నీకు చూపిస్తాను. ఏనుగు రాజసింహం కొడుకుని ఒక పర్వతంపైకి తీసుకుని వెళ్తుంది. అదిగో అక్కడ చూడు, ఆ పర్వతం వెనకాల అర్ధరాత్రి సమయానికి వెళ్తే అక్కడ మెరుస్తూ ఉన్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ మెరుస్తున్న చెట్లలోని చాలా వరకు మాయా చెట్లు ఉన్నాయి. మనం ఒకవేళ వాటిని వరాలు అడిగితే ఆ మాయా చెట్లు మనకి వరాలు ఇస్తారు కూడా. నువ్వు ఎలా అయినా సింహానివి, నీకు ఇంకొన్ని శక్తులు తోడు అయితే నువ్వు ఇంకా శక్తివంతుడు అవుతావు. మనం ఇద్దరము వెళ్ళి ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మన వశం చేసుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగు చెప్పిన మాటలు వింటాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కలిసి పర్వతంకి అవతలి వైపుకు వెళ్తారు. మాయా చెట్టుని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంగారంలా మెరుస్తూ ఉన్న ఒక మాయా చెట్టు కనిపిస్తుంది. రాజసింహం కొడుకు ఇలా అంటాడు, ఖచ్చితంగా ఇదే మాయా చెట్టు అయి ఉంటుంది. పదా వెళ్ళి సాయం అడుగుదాము. తరువాత వాళ్ళిద్దరూ ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు.
మాయ చెట్టు వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఇంకా ఇలా అంటుంది. నాకు అర్థమవుతుంది, ఇది చాలా అన్యాయం. ఏ రాజుని కూడా ఇలా అన్యాయంగా చంపకూడదు. వెళ్ళు బాబు, నేను నీకు చాలా శక్తులు ఇస్తున్నాను. మీరిద్దరూ తిరిగి వెళ్ళి మీ రాజ్యాన్ని మళ్ళీ మీ వశం చేసుకోండి. కానీ బాబు, నాకొక మాట ఇవ్వండి. మీరు మా బంగారు అడవిని మొత్తం కూడా మీరిద్దరూ చాలా సురక్షితంగా ఉంచాలి అని. దానికి మాట ఇవ్వండి మీరు. సింహం రాజు కొడుకు మాట ఇచ్చి ఆ తరువాత వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి అతని దగ్గర ఉన్న అన్ని శక్తులతో ఆ రాజు పైన ఆక్రమణం చేస్తాడు. ఆ తర్వాత గెలిచి అతని రాజ్యాన్ని అతను సొంతం చేసుకుంటాడు. నల్లసింహం ఇంకా అతని సేన మొత్తాన్ని చంపేసి విజయం సాధిస్తాడు. మళ్ళీ తిరిగి సింహం రాజైన కారణంగా అడవిలోని జంతువులన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. మరొక పక్క ఆ బంగారు చెట్లు కూడా ఇంకా అడవి చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆనందపడుతుంది.